మాయలోడు ఇది సినిమా టైటిల్ కాదు, ఎందుకంటే ఒక వ్యక్తి గురించి చెప్తున్నాం, వాడు మామూలోడు కాదు అని చెప్పాలి. మాయలోడు పేరు అంబేద్కర్, వృత్తి ప్రభుత్వ కొలువు, కానీ సైడ్ ప్రొఫెషన్ మాత్రం లంచాలు మింగడం. నిన్న 11 ప్రాంతాల్లో సోదాలు చేసి అంబేద్కర్ని అరెస్ట్ చేసింది ఏసీబీ. అతడి ఇవాళ న్యూస్ పేపర్స్లో హెడ్లైన్ అయిపోయాడు. విద్యుత్ శాఖలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఈ అవినీతి చక్రవర్తి అక్రమాస్తులు 200 కోట్లకు పైమాటే. శేర్లింగంపల్లిలో ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలో 5 ఫ్లోర్ల బిల్డింగ్, 10 ఎకరాల్లో కెమికల్ కంపెనీ, 6 రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్. అంబేద్కర్ అక్రమాస్తుల చిట్టా ఇంకా ఉంది, చాలా పెద్దది. ఇవాళ రిలీజ్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో అంబేద్కర్ అంతులేని అవినీతి చరిత్రని బయటపెట్టింది ఏసీబీ. గతంలో జిహెచ్ఎంసీలో ఏఈగా పనిచేశారు, డిస్కంలో, పటాన్ చెరు, కేపీహెచ్బి, గచ్చిబౌలిలో కూడా పనిచేశారు. ఎక్కడ ఛార్జ్ తీసుకున్నా ప్రతిసారి రీఛార్జ్ అయ్యేవాడు. ఎలా? డబ్బులు మింగి. డ్యూటీ ఎక్కితే చాలు పైసా వసూలే. మిస్టర్ అంబేద్కర్ కింగ్ ఆఫ్ కరప్షన్ ఎలా అయ్యాడో క్లియర్గా చెబుతోంది అతని రిమాండ్ రిపోర్ట్. బినామీ సతీష్ ఇంట్లో 2,58,00,000 సీజ్ చేశారు అధికారులు. ఒకేసారి ఇంత మొత్తంలో డబ్బు దొరకడం ఏసీబీ చరిత్రలోనే ఫస్ట్ టైం అట. ప్రభుత్వాధికారిగా ఉంటూనే కెమికల్ ఫ్యాక్టరీ పెట్టే స్థాయికి ఎదిగారు అంటే అంబేద్కర్ చేతి వాటం ఏ రేంజ్లో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సూర్యాపేటలో అంతార్ కెమికల్స్ పేరుతో 2 ఏళ్ల క్రితం ప్రారంభించిన కంపెనీలో ఈ పెద్ద మనిషి డైరెక్టర్గా ఉన్నారు. తాను పక్కనే ఉండి బినామీలతో పనులు కానిస్తూ అక్రమంగా సంపాదించిన పైసల్ని 10 చేసుకునేవాడు. బినామీలకు కాంట్రాక్ట్ పనులు ఇప్పించినట్టుగా కూడా అతనిపై అభియోగాలున్నాయి. ఐటీ కారిడార్లో హై రైజ్ బిల్డింగులు చాలా ఎక్కువ, వాటికి విద్యుత్ కనెక్షన్లు కావాలి అంటే సారువారి చేయి తడపందే ఆ పని అవ్వదు, అయ్యేది కాదు కూడా. కనెక్షన్ ఇచ్చేందుకు లోడ్ సరిపోదు అని సాకు చెబుతూ వారి వద్ద నుంచి కోట్లలో లంచం తీసుకున్నట్టుగా రిమాండ్ రిపోర్ట్లో తేల్చారు. వట్టినాగులపల్లిలో వివాదాస్పద వెంచర్కి విద్యుత్ కనెక్షన్ ఇవ్వొద్దు అని హైకోర్టు ఆదేశించినా ఏమాత్రం ఖాతరు చేయలేదు అంటూ అతనిపై ఫిర్యాదులున్నాయి. సో ప్రభుత్వాధికారిగా ఉంటూ ప్రైవేట్ కంపెనీలు పెట్టడం, ఊరూరా బినామీల్ని ఏర్పాటు చేసుకుని వాళ్ల ద్వారా కథ నడిపించడం, ఇలా రెచ్చిపోయిన అంబేద్కర్ సారు అసలు కంటే కొసరికే ప్రయారిటీ ఇచ్చి 100 కోట్లకు పడగలెత్తాడు. ఆ కథ కాస్త అడ్డం తిరిగి ఏసీబీకి చిక్కి ఇప్పుడు ఊచల్లెక్కిస్తున్నాడు.